కానీ అది మిథ్య అయినప్పటికీ వీడు వ్యవహార దశలో ఉన్నంత వరకు దాన్ని అనుష్ఠానించాల్సింది. అలాగని మిథ్య అనగానే ఇప్పుడే దీన్ని వదిలేయడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు నువ్వు మిథ్య అని చెప్పి సంధ్యావందనాన్నో అథవా నువ్వు చేయాల్సిన పనిని వదిలిపెట్టాలి అని అంటే ఇది మిథ్య కదా, నేను దీన్ని ఎందుకు చేయాలి అని నువ్వు వదిలిపెట్టాలంటే ఇప్పుడు రేపు ఎక్కడ ఎవడైనా వచ్చి నీ మీద ఒక దెబ్బేశాడంటే అప్పుడు నువ్వు అమ్మ అని అరవకూడదు. ఎందుకంటే అది మిథ్య కదా, అది మిథ్య కాబట్టి నువ్వేం అనకూడదు. ఆ స్థితికి కనుక నువ్వు వెళ్ళగలిగితే అప్పుడు నువ్వు సంధ్యావందనం చేయాల్సిన పని లేదు. అవునండి, ఎందుకంటే నిజంగా అటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఆ పరిపూర్ణమైనటువంటి అద్వైత సాక్షాత్కారాన్ని పొందినప్పుడు ఎవ్వరు ఏం చేసినా కూడా వీడికి ఏ ప్రాపంచికమైనటువంటి ఏ సంబంధం ఉండదు. కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా వీడికి ఏ ఇబ్బంది ఉండదు. అయితే అది ఆ దశకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు ఊరికే తప్పించుకోవడానికి ఇదంతా మిథ్య కాబట్టి నేను ఎందుకు చేయాలి అని అనడం. ఒకవేళ నువ్వు దీన్ని కనుక మిథ్య అని చెప్పి వదిలిపెట్టేటైతే రేపు నీ మీద ఒక దెబ్బేస్తే అప్పుడు అరవడానికి నాకు నెప్పెడుతుంది అనడానికి వీల్లేదు. అదంటావా? అదనలేవు. అదనవు కదా, నాకు నెప్పెడుతుందని అంటావు. అంటే అక్కడికి ఏమైంది, ఇది మిథ్య అయినప్పటికీ నీకు ఇంకా ఆ దృష్టి రాలేదు. నువ్వు ఊరికే తప్పించుకోవడానికి దీని మీద ఆ దృష్టిని తెచ్చుకొని ఇది అక్కడంతా మిథ్య అని అంటున్నావు. కాబట్టి ఇది తప్పు, ఇది తప్పు. నిజంగా నీకు ఆ దృష్టి వస్తే నిన్ను ఎవడేం చేసినా కూడా నీకేమీ కాదు. ఎవడైనా వచ్చి నిన్ను దెబ్బేసినా, నిన్ను ఏం చేసి నిన్ను ఖండించినా కూడా, ఛేదించినా కూడా నీకు ఏ విధమైనటువంటి అంటే ఆ దృష్టి ఆ స్థితికి వెళ్ళాలి. దాన్ని కృష్ణుడు ఆ భగవద్గీతలో కూడా చెప్పాడు. యస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఆ శస్త్రపాతాదులైనా కూడా వాడికి ఏ విధమైనటువంటి ఆ స్థితిని పొందిన వాడికి ఇదేమీ ఉండదు అని శాస్త్రం చెబుతోంది, కృష్ణుడు చెప్పాడు. ఇంకా మనకి దానికి సంబంధించినటువంటి ఉదాహరణ సదాశివ బ్రహ్మేంద్రుడు వాళ్ళందరి చరిత్రల్లో, సదాశివ బ్రహ్మేంద్రుడు, చంద్రశేఖర భారతీ స్వామి వారు వాళ్ళ యొక్క ఆ చరిత్రల్లో దీనికి సంబంధించినటువంటి ఆ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పొచ్చాను అని అంటే ఈ అసాంప్రదాయకంగా శాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్ని సరిగ్గా తెలుసుకోకుండా అసాంప్రదాయకంగా నాకంతా తెలుసు అనే భావనతో ఈ అద్వైత సిద్ధాంతం గురించి తప్పులుగా ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.